హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు IQOO 7 మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన బాక్స్ కంటెంట్స్ ఏంటి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, లుక్ ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు నేను మీకు ఈ అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్ రూపంలో షేర్ చేస్తాను. IQOO కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మన ఇండియాలో ఈ IQOO 7ని లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ మీకు 8GB ప్లస్ 128GB వేరియంట్ 31,000 రూపాయల వరకు పెట్టారు. మీరు కార్డ్ ఆఫర్ అలాగే వీళ్ళు ఇచ్చిన కూపన్ కోడ్ ఇవి అప్లై చేస్తే అరౌండ్ మీకు ఇది ఒక 28,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది బేస్ వేరియంట్. నేను కూడా అలాగే బుక్ చేశాను. కాకపోతే డెలివరీ మాత్రం చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 10 రోజులు దాటిపోయింది దీన్ని బుక్ చేసి. చాలా లేట్గా వస్తున్నాయి. ప్రస్తుతం మనం చాలా టైట్గా ఉంది కదా, లాక్డౌన్ పరిస్థితి కాబట్టి సిటీస్లో మీకు చాలా వరకు డెలివరీస్ అనేవి లేట్ అవుతున్నాయి. యాజ్ యూజువల్ అలాగే నాకు కూడా చాలా లేట్ అయిపోయింది. అందుకే అన్బాక్సింగ్ కూడా లేట్గానే వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే చూద్దాం. పైన మీకు IQOO 7 అని రాస్తుంది. ఇది MI 11X మొబైల్కి టఫ్ కాంపిటీటర్ అనమాట. సో దాంతో కంపారిజన్ కూడా మీకు సూన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీకు IQOO 7 అని రాస్తుంది, అలాగే అన్ని వైపులా IQOO అని రాస్తుంది, IQOO 7 అని రాస్తుంది. అండ్ ఇటువైపు మీకు బాక్స్ డిజైన్ మాత్రం కొంచెం ఇలా డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అలాగే IMEI నెంబర్స్, సార్ వాల్యూస్ ఇవన్నీ ఇక్కడ మనకు మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మీకు సాలిడ్ ఐస్ బ్లూ కలర్, అలాగే 8GB ప్లస్ 128GB. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.97 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.76 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇది 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇప్పుడు మనం ఈ సీల్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసి బాక్స్ లోపల మనకి ఏమేమి వస్తాయి ఇవన్నీ తెలుసుకుందాం. పైన ఒక చిన్న కవర్ ఉంది, కవర్ అయితే రిమూవ్ చేశాను. అండ్ మీకు ఇక్కడ ఇంకొక సీల్ ఉంటుంది. ఈ సీల్ కూడా మీరు బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత ఇటువైపు కూడా ఇంకో సీల్ ఉంది, ఇది కూడా బ్రేక్ చేయాలి. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మీకు మాన్స్టర్ ఇన్సైడ్ అని చెప్పి ఇంకొక చిన్న కాటన్ బాక్స్ అయితే ఉంది. దీంట్లో మనకి కిక్ స్టార్ట్ గైడ్ ఇలాంటివి అయితే పేపర్ వర్క్ ఇస్తారు వీళ్ళు. సో దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో దీంట్లో ఏం లేదు, జస్ట్ మీకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. దీంతో మనకి చాలా అవసరం ఉంటుంది. సో దీన్ని ప్రజెంట్ పక్కకు పెడదాం. అండ్ లోపల మీకు కొంచెం పేపర్ వర్క్, వారంటీ ఇన్ఫర్మేషన్, కిక్ స్టార్ట్ గైడ్ ఇలాంటి ఒక పేపర్ వర్క్ అయితే ఉంది. సో దాన్ని కూడా పక్కకు పెట్టండి. అండ్ లోపల మీకు ఫోన్ ఉంది. ఫోను కాసేపు పక్క పెడదాం, తర్వాత లోపల ఏమున్నాయో చూద్దాం. అండ్ మీకు ఇక్కడ ఒక TPU కేస్ అయితే ఉంది. మంచి క్వాలిటీతో వీళ్ళు ప్రొవైడ్ చేశారు, చాలా బాగానే ఉంది. అండ్ మీకు ఒక Type-C కేబుల్ ఉంది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ అనమాట, USB to మీకు Type-C కేబుల్ ఇది. అండ్ Type-C to Type-C ఇస్తే ఇంకా బాగుండేది. ఈ మధ్య కొన్ని ఫోన్స్కి అయితే వస్తూనే ఉన్నాయి. అండ్ మీకు ఇది రెగ్యులర్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. బాక్స్లో మనకి 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తారు. ఇది ఒక మంచి విషయమే. ఇది మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్. సో ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉందో చూద్దాం. దీంట్లో ఎలాంటి ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే రావు. సో మీరు ఇయర్ ఫోన్స్ అయితే జనరల్గా ఈ మధ్య ఏ ఫోన్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అనమాట. సో ఫైనల్గా మనకి ఫోన్ ఇలా ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. దీన్ని మనం రిమూవ్ చేయాలి. జస్ట్ మీరు కిందికంటే ఇది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అండ్ మీకు ఫైనల్గా ఫోన్ చుట్టానికి ఇలా ఉంటుంది. ఇది ఐస్ బ్లూ కలర్ అనమాట. బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీ, గ్లాస్ బాడీ అయితే కాదు. సో చూస్తారు కదా, సౌండ్ మాత్రం చాలా డిఫరెంట్గా వస్తుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. ఇక్కడ IQOO బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మీకు సైడ్కి వాల్యూమ్ రాకర్, అలాగే పవర్ బటన్స్. అండ్ టాప్లో మీకు పంచోల్ కెమెరా అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ పైన వీళ్ళు ఆల్రెడీ ఒక కవర్ లాంటిది వీళ్ళు అప్లై చేసి ఇచ్చారు, స్క్రీన్ ప్రొటెక్టర్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఏమీ ఉండదు. అండ్ టాప్లో మీకు ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే కూడా ఇక్కడ బాటమ్ సైడ్ ఇచ్చారు వీళ్ళు. సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో మీకు హైబ్రిడ్ స్లాట్ కూడా లేదు, జస్ట్ 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు అంతే, అంతకంటే ఏమీ ఉండదు. అండ్ మీకు ఇక్కడ మెయిన్ మైక్రోఫోను, అలాగే ఇక్కడ ఒక స్పీకర్ ఉంది. అండ్ మీకు Type-C పోర్ట్ ఉంది. అండ్ మీకు పైన ఒక స్పీకర్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఎలాంటి డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. హైరస్ ఆడియో ఒక్కటి మాత్రం దీంట్లో సపోర్ట్ చేస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న ఫిజికల్ ఓవర్వ్యూ. ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు. ఇప్పుడు మనం ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చూద్దాం. IQOO 7లో మీకు 6.62 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది, అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే మీకు మ్యాక్సిమం బ్రైట్నెస్ 1300 నిట్స్ వరకు వెళ్తుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు స్క్వాట్ సెన్సేషన్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు. అండ్ దీంట్లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 870 ప్రాసెసర్. ఇది ఒక 7nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టో కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.2 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో
గ్రాఫిక్స్ మీకు అడ్రెనో 650 జీపీయూని యూజ్ చేశారు. దీంట్లో ర్యామ్ టెక్నాలజీ మీకు LPDDR4X ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. స్టోరేజ్ టెక్నాలజీ మీకు UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ ఉంటుంది. బేస్ వేరియంట్లో మీకు 8GB ర్యామ్ ఉంటుంది, అలాగే 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ IMX598 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు 4K 3060 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండోది మీకు 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, అండ్ దీంతో మీకు 120 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని వీళ్ళు యూజ్ చేశారు. అండ్ దీంట్లో ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4400 mAh బ్యాటరీ ఉంటుంది. 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే ఫన్ టచ్ వాయిస్తో ఈ ఫోన్ వస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ IQOO 7కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, దీంట్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి, స్టోరేజ్ ఎంత ఉంది, ఇవన్నీ మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే డిస్ప్లే మీద కొన్ని యాప్స్ అరేంజ్ చేస్తున్నాయి. అండ్ దీంట్లో మీకు ఒక లాంచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో బల్క్ నెంబర్ ఆఫ్ యాప్స్ అనేది వీళ్ళు ప్రీ లోడెడ్ యాప్స్ లాగా తీసుకొచ్చారు. సో దీంట్లో డైలీ హంట్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అలాగే మీకు మోజ్ అని, అలాగే నెట్ఫ్లిక్స్, గూగుల్ న్యూస్, ఇలాంటివి ఒక 10 యాప్స్ వరకు అయితే వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. నేను ఒక 4 అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. మిగతావన్నీ ప్రీలోడెడ్ యాప్స్, స్నాప్చాట్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. అండ్ వీళ్ళకి సంబంధించిన సిస్టమ్ యాప్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం మనం ఇవి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదనేది. నేను ఫేస్బుక్ ట్రై చేస్తున్నాను. ఒక ట్రై చేస్తే ఆల్మోస్ట్ అన్ని మనం క్లియర్గా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసారు కదా. అండ్ నేను ఒక 4 యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. అవి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్దాం. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఈ యూఐని వాడటం. ఫన్ టచ్ వాయిస్ నేను లైఫ్లో వాడతాను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా, కానీ ఈసారి మాత్రం దీంట్లో వాడుతున్నాను. అది కూడా వీళ్ళు IQOO UI అనేది తీసుకొస్తారు జనరల్గా ఎంతమంది ఫోన్స్లో. మరి ఈసారి ఎందుకో వీళ్ళు IQOO UI అని మాత్రం తీసుకోలేదు. డైరెక్ట్గా వీళ్ళు ఫన్ టచ్ వాయిస్తోనే డైరెక్ట్గా లాంచ్ చేశారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే IQOO నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. సో మరి ఇది ఎందుకు ఇలా తీసుకొచ్చారనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. మళ్ళీ ఫ్యూచర్లో దీన్ని మారుస్తారా లేదా అనేది మాత్రం డౌటే. అండ్ మనం ఒకసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వెళ్తే మాత్రం మీకు ఇక్కడ ర్యామ్ విషయంలో మీరు ఇక్కడ సింపుల్ ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. ఇది మీకు ఎక్స్టెన్షన్ ఆఫ్ ర్యామ్ సపోర్ట్తో వస్తుందన్నమాట. అంటే మీ ఫోన్లో ఉన్న ఏదైతే ఇంటర్నల్ మెమరీ ఉంటుందో దాంట్లోంచి ఒక 3GB ర్యామ్ని వీళ్ళు వాడుకుంటారు. అంటే మొత్తం మీకు 8GB ప్లస్ 3GB 11GB అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా వీళ్ళు రాశారు కూడా చూడండి. మీకు ఇక్కడ 8GB ప్లస్ 3GB అని మొత్తం టోటల్ అని చూపిస్తున్నారు. టోటల్ 11GB ర్యాము. అండ్ మీకు 3.25GB దీంట్లో వాడుకున్నారనమాట. అంటే నియర్లీ 8GB మీకు ఫ్రీగా ఉందని అర్థం. అండ్ అవుట్ ఆఫ్ 128GBలో మీకు 20GB ఇది మీకు OS కింద ఆక్యుపై చేసుకుంది. అంటే నియర్లీ మీకు ఒక 108GB అయితే మీకు ఫ్రీగా ఉందని అర్థం అనమాట. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చాను. అవి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి డిస్ప్లే మీద ఫింగర్ ప్రింట్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు పెడితే ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతుంది. జనరల్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ కొంచెం స్లోగా ఉంటాయి. మనకి సైడ్ మౌంటెడ్ కానీ బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లోగా ఉంటాయి. అండ్ దీంట్లో నేను ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చాను. అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు కదా, అన్లాక్ అయితే అయిపోయింది ఆల్రెడీ. అండ్ మీకు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు ఎనబుల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో మనం ఒకసారి ఆండ్రాయిడ్ వెర్షను అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇవి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ సిస్టమ్ అప్డేట్లో మాత్రం మనకి ఎలాంటి అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అండ్ మనకి అబౌట్ ఫోన్ ఇక్కడ ఉంది. సో దీంట్లోకి వెళ్తే మొత్తం 11GB ర్యామ్ అని చూపిస్తుంది, 3.2G GHz స్పీడ్తో ఉన్న ప్రాసెసర్ అని చూపిస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ వెర్షన్ 11 అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఆండ్రాయిడ్ వెర్షన్ 11తో ఇది వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ గురించి ఎక్కడ ఇచ్చారు వీళ్ళు. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి March 1, 2021 అని ఉంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్గా మేలో ఉన్నాం. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ అయితే దీనికి రాలేదన్నమాట. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ ఒక 3 యాప్స్ ఇన్స్టాల్ చేశాను అని చెప్పాను కదా, 4 ఇన్స్టాల్ చేశాను. దాంట్లో వెరీ ఫస్ట్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో. సో దీంట్లో మనకి ఫుల్ హెచ్డీలో మనకి హెచ్డీలో మూవీలు ప్లే అవుతున్నాయా లేదా అనేది మాకు దీని ద్వారా తెలుస్తుంది. ఒకసారి చూద్దాం, స్టార్ట్ ఓవర్ కొడదాం. సో చూద్దాం, స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇక్కడ మీకు చూడొచ్చు హెచ్డి అని చూపిస్తుంది. సో ఖచ్చితంగా దీంట్లో మీరు వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంది. సో డైరెక్ట్గా మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ కూడా ట్రై చేస్తున్నాను. సో ఇది కొంచెం డిఫరెంట్ ఫోను. మనకి లాస్ట్ టైం తీసుకొచ్చిన IQOO 3లో గూగుల్ కెమెరా సపోర్ట్ అనేది ప్రాపర్గా లేదు. ఇప్పటికే చాలామంది నన్ను అడుగుతూనే ఉంటారు గూగుల్ కెమెరా IQOO 3కి ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి. సో దీంట్లో అన్న వస్తుందో లేదనేది మాత్రం కొంచెం డౌటే. మనకైతే
అయితే సపోర్ట్ అయితే ఉంది, రా సపోర్ట్ కూడా దీంట్లో ఇచ్చారు వీళ్ళు. కాకపోతే మనకి గూగుల్ కెమెరా వర్కౌట్ అవుతుందా లేదనేది మాత్రం క్వశ్చన్ మార్కు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన బీబీకే గ్రూప్ ఫోన్స్లో మాత్రం గూగుల్ కెమెరా ప్రాపర్గా వర్క్ కావట్లేదు Android 11లో, అది కూడా కొంచెం డౌటే. అండ్ మనం ఒకసారి CPU ఓపెన్ చేస్తే జనరల్గా ఇది ఒక ప్రీమియం ఫోన్ కాబట్టి దీంట్లో మనకి ఎలాంటివి అయితే వీళ్ళు స్కిప్ చేయరు, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ తీసుకొచ్చారు. అండ్ మనకి దీంట్లో ఆల్రెడీ నేను DRM ఇన్ఫో గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆల్రెడీ దీంట్లో కూడా L1 సపోర్ట్ అనేది ఉంది, ఆల్రెడీ అది వచ్చేసింది. అండ్ మనం ఒకసారి కెమెరా యూఐ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా యూఐలో మనకి బేసిక్గా కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఇక్కడ మీకు నైట్ మోడు, పోర్ట్రేట్ మోడు, అలాగే ఫోటో మోడు, అలాగే వీడియో మోడు, మోడ్లోకి వెళ్తే మీకు 48 మెగాపిక్సెల్కి సపరేట్ మోడు, అలాగే పెనారోమా, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్సే, ప్రో మోడు, ఏఆర్ స్టిక్కర్స్, డాక్యుమెంట్ స్కానింగ్, అలాగే ప్రో స్పోర్ట్స్, అలాగే లాంగ్ ఎక్స్పోజర్, అలాగే డబుల్ ఎక్స్పోజర్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు కెమెరాకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ యాడ్ చేశారు. అండ్ మనం ఒకసారి వీడియో డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఒకసారి సెట్టింగ్స్ వెళ్ళి చూద్దాం. రిజల్యూషన్లోకి ఒకసారి వెళ్తే మనకి 4K 30 FPS వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో మ్యాక్సిమం 30 FPS, 60 FPS అయితే లేదనుకుంటా దీంట్లో. సో ఓన్లీ మీకు 30 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక మీకు ఫొటోస్ అంటారా, ఇక కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది. జనరల్గా IMX 598 సెన్సార్ కాబట్టి మీరు బాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి క్వాలిటీ ఇమేజెస్. అవి కూడా నేను మీకు కొన్ని శాంపుల్స్ తీస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక దీంట్లో మనం ఒకసారి వీడియో అలాగే ఆడియో క్వాలిటీ విషయానికి వెళ్తే ఇక్కడ నేను ఒక 4K వీడియో ప్లే చేస్తాను, అది కూడా ఒకసారి చూడండి. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది AMOLED స్క్రీన్ కాబట్టి సూపర్గా ఉంటుంది. సో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో స్పీకర్ క్వాలిటీ కూడా చాలా లౌడ్గా ఉంది, మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే మీకు వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు డిస్ప్లే మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో దాన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఫోన్లోకి వెళ్ళి ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి, డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రిఫ్రెష్ రేట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు 60Hz అలాగే 120Hz సపరేట్ మోడ్స్ ఉంటాయి. అండ్ స్మార్ట్ స్విచ్ మోడ్ ఉంటుంది, అంటే మీకు సిచ్యువేషన్కి తగ్గట్టుగా యాప్కి తగ్గట్టుగా మీకు ఆటోమేటిక్గా 120Hz అలాగే 60Hz అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఇది ఒక మంచి ఫీచరే. మీరు డైరెక్ట్గా 120Hz పెట్టారనుకోండి కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అన్ని యాప్స్ మనకి 120Hz అనేది సపోర్ట్ చేయవు కాబట్టి. సో నన్ను అడిగితే మీరు స్మార్ట్ స్విచ్ మోడ్లోనే ఉంచుకోండి, అప్పుడు మీకు బ్యాటరీ డ్రైన్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఇది దీంట్లో నేను కొన్ని అబ్జర్వ్ చేసిన కొన్ని ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ, కెమెరా రివ్యూ, ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్కి సంబంధించిన వీడియోస్ అయితే మీకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ IQOO 7కి సంబంధించిన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం అండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.